హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ బ్లూవెల్ ఏఐ ఎయిర్ డ్రాప్, కొత్త ఎయిర్ డ్రాప్ అయితే దీని రివ్యూ అని చూద్దాం. అలాగే ఇక్కడ వేవ్ వాలెట్ మీకు కూకాయిన్ అయితే యూఐడి వితౌట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఎలా చేసుకోవాలి మొత్తం అయితే చెప్తాను. అలాగే మెమోర్ కోర్ ఎయిర్ డ్రాప్లో మీకు క్లైమ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఎం టోకెన్ అయితే ఎలా క్లైమ్ చేయాలో మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ ఇస్తాను, అది కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ దీని చైన్ లింక్ కూడా ఇచ్చాను. ఓకే, ఈ 3 ఎయిర్ డ్రాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ బ్లూ వేల్ ఏఐ ఎయిర్ డ్రాప్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆర్బిట్రమ్ వాళ్ళు మనకి ఇక్కడ చూడండి, బ్లూ వేల్ ఏఐ అయితే మనకి ఇక్కడ దీనికి ట్యాగ్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ లేయర్ 3 అండ్ కాల్డీరా XYZ బ్రింగింగ్ అండ్ ఏఐ ఏజెంట్ స్కేలింగ్ అక్రాస్ మల్టిపుల్ ఇక్కడ బ్లాక్ చైన్స్ అయితే దీనికైతే మనకి సపోర్ట్ అయితే చేస్తున్నాయి. సో ఇక్కడ మీకు 100 మిలియన్ ఇక్కడ ఫండింగ్ అయితే వీళ్ళు చేస్తున్నారు డీసెంట్రల్ ఏఐ. సో ఇక్కడ ఎలా చేయాలి మొత్తం చెప్తాను. అలాగే ఇక్కడ ఇంకో పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎండెడ్ నవంబర్ అని చెప్తున్నారు. సో చూడాలి. సో డైలీ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఆర్బిటమ్ అండ్ డిఎంఎఫ్ ల్యాబ్స్ ఇన్వెస్టర్స్ చూడండి, అండ్ స్విస్ బోర్డ్ వెంచర్స్ అండ్ మూన్ క్యాపిటల్ వాళ్ళు మనకి ఇక్కడ నడుస్తుంది. 28 జాన్కి అయితే మనకి ఇక్కడ దీని సేల్ అయితే నడుస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ నోట్ సేల్ చూడండి, 14 నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు ఇక్కడ సేల్ అయితే అప్పుడు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ అప్డేట్ ఇచ్చారు. 405 ఇక్కడ రైజర్ అయితే అయింది. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 100 మిలియన్ పబ్లిక్ సేల్లో 405 మెంబర్స్ అయితే ఉంది ఇక్కడ ఇస్తున్నారు. 99.6 అయితే మనకి ఫండింగ్ రౌండ్స్లో మనకి ఇస్తాను. 100 మిలియన్ అంటే సో బిగ్ ప్రాజెక్ట్ ఇది బ్లూవెల్ ఏఐ. సో నెక్స్ట్ వచ్చేసి మనం సో ప్రజెంట్ అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ టోకన్ అలోకేషన్ వచ్చేసి 25 నోట్స్% టోకన్ మీజానికి ఇస్తాను చెప్తున్నా. సో వెయిట్ చేయండి. సో అలాగే మన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. లింక్ ద్వారా వెళ్ళి ఇక్కడ మనం అన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ మనకి దీంట్లో ఇస్తాను. ఆల్ ఎయిర్ డ్రాప్ లింక్ అయితే మీకు దీంట్లో ఇస్తాను. సో మిస్ అయితే అవ్వకండి. అలాగే జూ ఎయిర్ డ్రాప్లో ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తారు వాళ్ళకైతే ఇక్కడ కాయిన్స్ అయితే అలోకేషన్ ఇచ్చారు. సో ఇక్కడ వెయిట్ ఫర్ మనకి ఇక్కడ లిస్టింగ్ అయితే వెయిట్ అయితే చేయండి. మీరు అప్డేట్ ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే, అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకపోతే ఇక్కడ టెలిగ్రామ్లో బబుల్స్ కూడా జాయిన్ అవుతామండి. ఓకే, ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు దీంట్లో చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడండి, బ్లూ వేల్ ఏ అయితే కొత్త వేయడం తర్వాత వేవ్ అండ్ మేమ్ కోర్ అయితే మీకు వెయిట్ అయితే చేయండి. మీకు దీని అప్డేట్ అయితే చెప్తాను. ఓకే, ఇక్కడ లింక్ అయితే కాపీ చేసుకొని మీరు ప్రజెంట్ అయితే కీ బ్రౌజర్లో ట్రై చేయండి గైస్. వేరే దాంట్లో కొంచెం ప్రాబ్లమ్ అయితే ఎర్రర్స్ అయితే వస్తుంది. నేను అలా ట్రై చేశాను. ఒక న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. వెయిట్ చేయండి. సో ఒక న్యూ ట్యాబ్ తీసుకున్నాను. ఆ లింక్ అనేది ఇక పేస్ట్ చేయండి. మీకు ఎలా చేయాలి మొత్తం అని చెప్తాను. సో కొంచెం వీడియో ఇన్వైట్ చూడండి మీకు, ఎందుకంటే ఇంకా 2 ఎయిర్ డ్రాప్ ఉన్నాయి కాబట్టి కొంచెం లెంత్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ పేజ్ అయితే కనిపెట్టలేదు కాబట్టి ఇక్కడ మనం డెస్క్టాప్ సెట్ అయితే పెట్టుకోండి. ఓకే, కొంచెం లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ ఫర్ వెరిఫికేషన్ చెప్తున్నాను. సో ఇక్కడ లోడింగ్ అవుతుంది. కొంచెం ఉమెన్ వెరిఫై అయితే చేయండి. ఓకే, ఉమెన్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రజెంట్ మీరు మెయిల్తోనైనా చేయొచ్చు, లేకపోతే కనెక్ట్ వాళ్ళు. ప్రజెంట్ అయితే కనెక్ట్ వాళ్ళతో చేయండి, మెయిల్ అయితే ఇవ్వకండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మెటామాస్క్ పెట్టుకోండి. ఓకే వాళ్ళు పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ మీరు మెటామాస్క్ అయితే లాగిన్ అయితే చేయండి. సో అన్లాక్ చేసిన విధంగా మీకు కనెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సో కొంచెం వెయిట్ చేయండి గైస్. మళ్ళీ ఒక పాపప్ వస్తుంది మెటామాస్క్ అయితే మీరు మైసెప్ బ్రౌజర్ మెటామాస్క్ ఈ కీ బ్రౌజర్ దేంట్లో చేయొచ్చు. నార్మల్ మెటామాస్క్లో చేయకండి, మీకు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక దీంట్లో వెళ్తున్నాను. సో మనకి పేజీలు అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు కొంచెం డెస్క్టాప్ సైడ్ తీసేయండి గైస్, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. సో అలాగే ఇవన్నీ గ్రాస్ కానీ స్పార్క్ కానీ నోడ్ ఏ కానీ సో ఆహా వాలెట్ కానీ సో ఇవన్నీ మనం నోడ్ ఎక్స్టెన్షన్ అయితే మీరు మిస్ అయితే అవ్వకండి. ఓకే, సో కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. సో మళ్ళీ మీరు సింపుల్ కనెక్ట్ వాలెట్ చేసేసి ఇక్కడ మెటామాస్క్కి పాపప్ పోవచ్చు. సో ఒకసారి కనెక్ట్ చేయండి మెటామాస్క్. ఓకే, సో వెయిట్ చేయండి, కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కరెంట్ వాలెట్ అయితే ప్రజెంట్ అవ్వట్లేదు. నేను ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ నాట్ రోబోట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. ఓకే, సో మెయిల్కి ఏమైనా ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ అయితే ఇచ్చేయండి. సో ఈ మెయిల్ తర్వాత ఎట్లయినా వెరిఫై చేయాలి కదా, ముందు చేసినా కూడా నో ప్రాబ్లం, ఎలా అయినా అవ్వండి నో ప్రాబ్లం. సబ్మిట్ ఓటీపీ చేసేసి మనం లాగిన్ అయితే అవుదాం. ఓకే, బట్ మీరు నార్మల్ వాలెట్ త్రూ అయినా కూడా మనకి నో ప్రాబ్లం. సో మనకి ఎలా అయినా లాగిన్ అవ్వాల్సిన ప్రాబ్లం అయితే ఉంటుంది. క్లైమ్ మై ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. కనెక్ట్ గూగుల్ అండ్ కనెక్ట్ ట్విట్టర్. సో ఇవన్నీ అయితే చేయాలి మీరు. ఓకే, చేసేయండి. ప్రజెంట్ ట్విట్టర్ అయితే కనెక్ట్ చేశాక మెయిల్ అయితే కొంచెం యాప్ అని చూద్దాం ప్రాసెస్ అనేది. సో లింక్ అయితే కాపీ చేయండి. ఇక్కడ మనకి దీంట్లో ఏం చేయండి, కొంచెం ప్రాబ్లం ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లాగౌట్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ చెప్తాను.
సో మీరేం చేయండి, ఓకేఎక్స్లో వెళ్ళండి, డిస్కవర్లో. డిస్కవర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆ లింక్ అయితే ఇక్కడ పేజ్ చేయండి. మళ్ళీ వేరే బ్రౌజర్లో అయితే ఓకేఎక్స్ వాలెట్లో వచ్చేసి ఓపెన్ చేయండి. సో చూద్దాం, దీంట్లో మ్యాక్సిమం వర్క్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేయండి, సో మీరు వాలెట్ అయితే లాగిన్ చేయండి. జస్ట్ ఓకేఎక్స్ వాలెట్తో చేయండి. మెటామాస్క్లో ప్రాబ్లం అయితే ఉంది, ఓకే, కేవీలో. సో మీరు ఇలా అయినా చేయొచ్చు, కనెక్ట్ విత్ వాలెట్ అయితే చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఫాస్ట్గా అయితే ఓకేఎక్స్లో వర్క్ అని నాకు తెలుసు. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీకు క్లైమ్ మై ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత కనెక్ట్ గూగుల్ అండ్ ట్విట్టర్ అయితే మీరు టెలిగ్రామ్ కూడా 3 అయితే లింక్ అయితే చేసుకోండి, ఓకే. సో గైస్ మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ డీటెయిల్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, మీ యూజర్ని ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ వచ్చేసి కనెక్ట్ గూగుల్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. డిస్కౌంట్ ఇక్కడ నుంచి చేసిండి, ఓకే. సో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అయితే చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒకటి అప్డేట్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇక్కడ కివీ బ్రౌజర్ అంటే ప్రజెంట్ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు గైస్. అందుకని మీరు ఇక్కడ మైసెప్ బ్రౌజర్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లో మీకు ఆల్రెడీ దీంట్లోనే యాప్ లింక్ అయితే ఇచ్చాను. మీరు అలాగే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటుంది ఇది కూడా ఎలా రిమూవ్ చేయాలంటే ఇది కూడా ఈ వీడియోలో నేను చెప్పేసాను, మళ్ళీ చూసేయండి, ఓకే. ఒకటేసారి ప్రాబ్లం క్లియర్. సో ఇక్కడ మీరు క్లియరెన్స్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ చేయండి. రిమూవ్ చేయకుండా ముందు ఒకసారి ఈ ఆల్ ఎక్స్టెన్షన్లో మీరు ఓపెన్ నోడ్ అయితే ఏం చేస్తున్నా కానీ గ్రాస్ కానీ అండ్ కైజర్ నోడ్ కానీ వేరే ఏమున్నా సో వన్స్ అది చెక్ చేసుకొని మీరు బ్యాకప్కి సేవ్ చేసుకొని మర్చిపోతే రాసి పెట్టుకొని తర్వాత మీరు ఇక్కడ రిమూవ్ చేసి పర్మనెంట్ వెళ్ళిపోతుంది. రిమూవ్ చేయకుండా ముందు మీరు ఒకసారి మీ బ్యాకప్ కీస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనేవి నేను ఆల్రెడీ కొన్ని అయితే చేశాను. సో ఇప్పుడు మీకు మీరు కూడా చేసుకోండి. రిమూవ్ చేస్తే రిమూవ్ అయితే అయిపోతుంది, మీరు లాగౌట్ అయితే ఏముండదు, ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మైసెప్ బ్రౌజర్లో యూజర్ నేమ్ అండ్ ఇవన్నీ కనెక్ట్ చేశాను. అప్డేట్ ప్రొఫైల్ అయితే క్లియర్ చేయండి, ఓకే. మీకు పర్ఫెక్ట్గా మొత్తం అయితే అయిపోతుంది, ఓకే. నేమ్ అప్డేట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది, ఓకే. సో కొంచెం ఎర్రర్స్ వస్తే మైసెప్ బ్రౌజర్ అయితే 1 టైంలోనే నాకు క్లియర్ అయితే అయిపోయింది, ఓకే. క్లైమ్ మై ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఏదో ఒక దాంతో మీరు లాగిన్ అయితే అవ్వాలి. నేను ట్విట్టర్తో లాగిన్ అవుతున్నాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ట్విట్టర్ అయితే వస్తుంది. ట్విట్టర్తో మనకి ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ అయితే లాగిన్ అయితే అవుతుంది. సో సక్సెస్ఫుల్ క్లైమ్ ప్రొఫైల్ అయితే అయిపోయింది, ఓకే. అక్కడ మీరు ప్రొఫైల్ వేసిన తర్వాత సో మీరు ప్రొఫైల్లో మీరు ఇక్కడ ఇవన్నీ టాస్కులు చేశారు కదా, అప్పుడు మీకు ఇక్కడ క్లైమ్ అయితే అవుతుంది. ఒకసారి పేజ్ అనేది రీప్లేస్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి డైలీ చెక్-ఇన్ ఇవన్నీ ఆప్షన్ అయితే రావాలి. ఇక్కడ వెయిట్ చేయండి, కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. సో దీంట్లో రీప్లేస్ చేసినా కూడా మళ్ళీ లాగిన్ అయితే చేయాలి. అదొకటి చూసి మళ్ళీ ఒకసారి మీరు కొంచెం ఓపికతో చేయండి, అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మెటామాస్క్ అయితే ఇచ్చేసి మీరు దీంట్లో కొంచెం పర్ఫెక్ట్గా ఆల్ వెబ్సైట్లు అయితే మీకు ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. మైసెప్ బ్రౌజర్లో కీవీలో కొంచెం ఎర్రర్స్ వస్తాం మీకు తెలిసిందే. సో ఎలానా అది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సో వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వస్తే వెయిట్ చేయండి. సో గైస్ మీకు ఈ పేజ్ ఓపెన్ కావాలంటే ఇక్కడ మీరు త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ పెట్టండి. దీంట్లోనే వర్క్ అయితే చేసుకోండి డైలీ. ఇక్కడ విధంగా మీకు ఇక్కడ ప్రొఫైల్ చేసినందుకు ఇక్కడ ప్రజెంట్ 6 క్యాన్స్ అయితే వచ్చాయి. ఇంతమంది 2 ఉండే మీకు తెలిసింది. 150 to be issued. దీన్ని క్లైమ్ అయితే చేయండి, ఓకే. 150 కాయిన్స్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. దీన్ని మీరు ఫామ్ క్లైమ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు సో ఇవన్నీ మీరు టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. బ్యాక్ అయితే రండి. సో ఏం చేసినా ఇక్కడ లాగౌట్ అయితే అయిపోతుంది. సో ఒకసారి వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. సో 150 అనేది కొంచెం స్లోగా యాడ్ అవుతుంది. మీకు తర్వాత వీడియో అయిపోయింది చెప్తాను. డైలీ చెక్-ఇన్ ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డైలీ చెక్-ఇన్ కూడా మీరు చెక్-ఇన్ అయితే క్లైమ్ అయితే అయిపోయింది. ఒక 150 యాడ్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా ఇన్వైట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ లెవెల్ అప్ సో లింక్ టెలిగ్రామ్, లింక్ ట్విట్టర్, లింక్ డిస్కార్డ్ 1 ఫ్రెండ్ చేస్తే మీకు ఫినీ టాస్క్ అడ్వాన్స్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు మళ్ళీ 20 కాయిన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకోండి. ప్రజెంట్ అయితే దీంట్లో ఇక్కడ ఇంతే గైస్, వర్క్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు డైలీ వచ్చేసి డైలీ చెక్-ఇన్ అయితే చేసుకోవాలి అంతే. ఇక్కడ క్విస్ట్ ఉంటుంది. 157 బ్లూ ఏఐ కాయిన్స్ అయితే మీకు వస్తాయి. ఫ్యూచర్లో మీకు ఆల్రెడీ దీని గురించి అన్నీ అయితే టాపిక్ అయితే చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి కొన్ని రిఫర్ చేసుకోండి, అయిపోతుంది. సో మిస్ అయితే అవ్వకుండా డైలీ చెక్-ఇన్ అయితే మీరు చేయండి. 11 ఈ విధంగా మీకు డైలీ స్పిన్ ఒక 1 రిఫర్ అయితే చేసి పెట్టుకోండి. ఈ విధంగా మీ పాయింట్స్ కూడా యాడ్ అయిపోయింది. సో అలాగే ఉంటుంది. ప్రొఫైల్లో మీరు చెప్పిన టాస్క్ అన్ని మీరు మైసెప్ బ్రౌజర్లో చేయండి. ఓకేస్లో అవ్వట్లేదు, కీవీలో ఇప్పుడు మొత్తం బ్యాన్ అయింది కాబట్టి వదిలేండి దీన్ని. అంటే అది తీసేస్తున్నారు రిజిస్ట్రేషన్ వల్ల. సో ప్రాబ్లం అయితే తెలియదు, తీసేస్తున్నాం మొత్తానికి అయితే. సో ఇప్పుడు అలాగే సెకండ్ ఆఫర్ గురించి మాట్లాడదు. అంటే ఇక్కడ కీవీ షట్ డౌన్ అంటున్నారు, బట్ ఇక్కడ ఇక మళ్ళీ రీజన్స్ అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక్కడ బ్లూ వేల్ అయిపోయింది. ఇప్పుడు వేవ్ వాలెట్ గురించి పోస్ట్ లింక్ అయితే మీకు ఇచ్చేస్తాను. సో పోస్ట్ లింక్ మీరు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ మీకు ఇక్కడ ఈవెంట్లో వెళ్ళండి. వేవ్ వాలెట్ మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. వేవ్ ఈవెంట్లో వెళ్ళిన తర్వాత రీడ్ టు టీజీ పైనకి వెళ్ళండి. కనెక్ట్ టు సిఎక్స్ వాలెట్ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేయండి. కూకైన్ కనెక్ట్ చేయండి. తర్వాత మీకు
ఎంటర్ యూఐడి కూకాయిన్లో మీరు యూఐడి అనేది కేవైసీ అయి ఉండాలి. ఈ విధంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ చేసేస్తాను. ఒకసారి మీకు వే వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే వే వాలెట్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి మీకు ప్రాసెస్ చూసారుగా, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది, బట్ ఇక్కడ వచ్చేసి రోడ్ టు టీజీ కనెక్ట్ సెక్స్ మీకు ఇక్కడ సిఎక్స్ అని చెప్తున్నా. దీనిపై అలా కాకుండా మీకు ఇంకా అర్థం కాలే బ్రదర్ అంటే ఇక్కడ ఈవెంట్స్ వెళ్ళండి, రీడ్ టు టీజీ వెళ్ళండి. ఇక్కడ ప్రజెంట్ కనెక్ట్ సిఎక్స్ వాలెట్ వెళ్ళేసి మీకు కూకాయిన్ ఇంతమంది చెప్పినట్టు కూకాయిన్లో మీరు కేవైసీ అవన్నీ అయితే అయి ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ ఇచ్చేసాను. నేను దీన్ని డిస్టర్బెన్స్ అయితే చేయట్లేదు. మీకు కూకాయిన్లో ప్రాసెస్ వెళ్ళిపోతే ఇక్కడ కూకాయిన్లో ప్రజెంట్ కేవైసీ అయితే చేయండి. న్యూజెస్ అయితే ఒకవేళ మాకు లేదు బ్రదర్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాము కేవైసీ కాలేపరా అంటే ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళేసి మీరు కేవైసీ వెరిఫై చేయండి. యూట్యూబ్లో వీడియో చూడండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేయండి. ఒక ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చేస్తే కేవైసీ అయితే అయిపోతుంది. ఇక్కడ యూఐడి కాపీ చేసి అక్కడ దాంట్లో పే చేయండి. ప్రజెంట్ దీంట్లో వర్క్ ఏంది బ్రదర్ అంటే వర్క్ అయితే ఏం లేదు కదా. ఇక్కడ డైలీ వచ్చేసి ఇక్కడ 90 కాయిన్స్ మీకు సంథింగ్ మీరు లెవెలప్ చేసే బట్టి ఉంటుంది. ఇక్కడ నేను ప్రజెంట్ ఈ విధంగా లెవెలప్ అయితే మీరు చేసుకోండి. లెవెలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఓషన్ కాయిన్స్ వస్తాయి అండ్ కొంచెం సూయి ఉండాలి. మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ వీళ్ళు చెప్పాను. 960 ఇక్కడ ఆల్రెడీ న్యూజెస్ స్కిప్ చేయండి. 960 అంటే ఇక్కడ మీరు లక్కీస్ వెళ్ళి ఇవన్నీ వే ట్రేడింగ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ డైలీ వచ్చి క్లైమ్ చేసుకోండి అంతే. ఇదైతే ఇంతే గైస్, మీరు విత్డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ మెమర్ కోర్ క్లైమ్ మీకు ఆల్రెడీ దీని గురించి అప్డేట్ అయితే ఇచ్చాను. గైస్ ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే చేశాను, గుర్తుందో లేదో మీకు. ఇక్కడ మెమర్ వార్ టాస్క్ అయితే ఇక్కడ మీకు అప్పుడు చేశాను. థర్డ్ టాస్క్ ఎలా చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మొత్తం వీడియో చేసి ఈ టాస్క్ ఎవరు చేస్తారు వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అయ్యారు. ఆల్రెడీ టెలిగ్రామ్ కూడా అప్డేట్ ఇచ్చాను, బట్ ఆ పోస్ట్ అయితే దొరకట్లేదు. ఒకసారి మళ్ళీ మీకు క్లైమ్ లింక్ ఎలా చెక్ చేసుకోవాలి అవన్నీ అయితే ఒకసారి చెప్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఏం జరిగేసి మీకు ఇక్కడ ఫస్ట్ చైన్ లింక్ అయితే ఇచ్చాను. చైన్ లింక్ ఇక్కడ కాపీ చేసుకోండి. క్రోమ్లో ఆ విధంగా ఓపెన్ చేసి ఎక్కడైనా టెలిగ్రామ్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వెళ్ళే వాళ్ళైతే క్రోమ్లో ఓపెన్ అవుతుంది. క్రోమ్ నుంచి అయితే మీరు ఇక్కడ మైసేజ్ బ్రౌజర్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్, ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకోండి. ఆ లింక్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇది కూడా కొంచెం స్మూత్గా రన్ అయితే అవుతుంది, కానీ ఎన్ని రోజులు యూజ్ చేయలేదు, బట్ ఇప్పుడైతే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక సో ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఇక్కడ వాలెట్ కనెక్ట్ పైన వాలెట్ వచ్చేసి ఇక్కడ మీరు మెటామాస్క్ ఇవ్వండి. వేరేది ఇవ్వకండి, మెటామాస్క్ జస్ట్. దీనిలో పాపప్ కూడా ఫాస్ట్గా వస్తుంది, మనకి ప్రాబ్లం లేకుండా అవుతుంది. పాస్వర్డ్ ఇచ్చేయండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు ఈ విధంగా వస్తుంది. కొంచెం కిందికి అయితే రండి. ఇక్కడ కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ మెమ్ కోర్ పబ్లిక్ మేనేజ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు మన దీంట్లో కాదు, మనం మ్యాక్సిమం కావాల్సింది మెటామాస్క్. ఓకే, నేను ప్రజెంట్ వెయిట్ చేయని చెప్తాను. సో గారు ఇక్కడ మీరు ఓకేక్స్ అయినా మెటామాస్క్ అయినా ఇలా ఈ ఇంపోర్ట్ చేసినప్పుడు నో ప్రాబ్లం. సేమ్ బ్యాకప్ కీతో మీరు ఇంపోర్ట్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, సో కాస్త లాగిన్ చేశాను. ఈ విధంగా మీకు మెటామాస్క్ తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం. మీరు ఓకేక్స్ వాళ్ళని ఇంతకుముందు ఎక్స్టెన్షన్ యాడ్ చేసి పెట్టాను మైసప్రూవ్, అందుకే ఈ విధంగా నాకు వస్తుంది. ఎం టోకెన్ అయితే మీకు వస్తుంది, అప్రూవ్ అయితే చేయండి. ఎం టోకెన్ ఇక్కడ ఆల్రెడీ దాంట్లో ఉందంట. సో ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను, ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ మనం బ్యాక్ అయితే వెళ్తున్నాం. ఎం టోకెన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, దీన్ని కట్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ టెలిగ్రామ్లో వచ్చాను. మీకు ఆల్రెడీ మెమర్ కోర్ లింక్ అయితే ఇచ్చేస్తాను. దీంట్లోనే మీరు పేస్ట్ అయితే చేయాలి. ఓకే, మళ్ళీ ఒక న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాను. తర్వాత మీరు ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. ఓకే, ఇక నేను ఆ లింక్ అయితే ఇచ్చేసి నేను పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ కనెక్ట్ వాళ్ళకి మీరు మెటామాస్క్ అయినా ఓకేస్ వాళ్ళు అప్పుడు ఏ డ్రాప్ చేసేటప్పుడు ఏది ఇచ్చారో అదైతే చేయండి. నేను ఇక్కడ మెటామాస్క్ ఇచ్చాను అప్పుడు. సో మెటామాస్క్ ఇచ్చేసి నేను ఈ విధంగా ఒకసారి లాగిన్ అయితే చేయొచ్చు, మీకు చూపిస్తాను లైవ్లో. ఓకే, కనెక్ట్ చేయండి. ఎం టోకెన్ మీకు ఈ విధంగా తీసుకుంటుంది. ఓకే, అప్రూవ్ అయితే చేయండి ఎం టోకెన్ అనేది. సో చెక్ ఎలిజిబిలిటీ మీ అడ్రస్ ఆటోమేటిక్ వస్తుంది. చెక్ ఎలిజిబిలిటీ చేస్తే మనకి ఇక్కడ నాకు కొన్ని కాయిన్స్ అయితే వచ్చాయి, 44 కాయిన్స్ సంథింగ్ వచ్చాయి. క్లైమ్ ఏమి ప్రజెంట్ ఇది ఓన్లీ జస్ట్ మీకు క్లైమ్ అవుతుంది. తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ లిస్ట్ అయితే కాలేదు కాయిన్ అయితే. లిస్ట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఎలా సెండ్ చేసుకోవాలి అప్పుడైతే చెప్తాను. ఏ డ్రాప్ వచ్చేసి 35 వచ్చింది. ఇక్కడ మెమర్ వార్ అయితే మీకు 9 కాయిన్స్ అయితే వచ్చాయి. నేను ఇక్కడ సింపుల్గా క్లైమ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వెయిట్ చేయండి మీకు చెప్తాను. సో గాస్ ఈ విధంగా మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత కొంచెం ఫీ అయితే ఉంటుంది, దాంట్లోనే కట్ అయితే అవుతుంది. ఈ 44 దాంట్లోనే మీకు 0.1 అయితే కట్ అయితే అవుతుంది. ఓకే, ఈ పోస్ట్ అయితే చూద్దాం అనుకున్నాం, బట్ అది క్లారిటీగా దొరకట్లేదుగా మీకు ఇన్ఫర్మేషన్ పెట్టిన దాంట్లో. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు క్లైమ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఓకే, ఈ విధంగా నేను కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుంటాను. క్లైమ్ ఇప్పుడు మీకు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు విత్డ్రా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీరు సింపుల్గా నోటిఫికేషన్లో వెళ్ళండి. ఓకేఎక్స్ వాలెట్ అయితే ఓపెన్. ఇంతకుముందు మీరు ఎం అయితే యాడ్ చేస్తారో దీంట్లో అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, 44.9 అయితే మనకి ఇక్కడ యాడ్ అయింది. ఎం అంటే జస్ట్ ఎం కాయిన్ అంతే. ఇక్కడ మీరు
నాకు ఇది కాకుండా వేరే కనిపించాలంటే బ్రదర్ అండి ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇది మీకు పాపులర్ దాంట్లో కాకుండా ఇది ఓన్లీ దీంట్లో అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా ఆల్ నెట్వర్క్ అయితే మీకు ఇది చూపిస్తుంది. మీరు వితౌట్ టైంలో మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ విధంగా మీకు చెప్తున్నాను, ఈ విధంగా యాడ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దీంట్లో మనం క్లిక్ చేసి కస్టమ్లో ఇక్కడ పబ్లిక్ ఓవర్ మ్యానేట్ ఉందో దీనిలో అయితే మీరు చూసుకోవచ్చు. ఓకే, 44 కాయిన్స్ అయితే నాకు ప్రజెంట్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా మీరు క్లైమ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో దీని ప్రైస్ అయితే బాగానే ఉంటుంది, తక్కువ కాయిన్స్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం $1 ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అన్నట్టే ఇక్కడ చూడండి. సో అలాగే బ్లూ వేల్ ఎయిర్ డ్రాప్ అయితే డైలీ చెక్ ఇన్ చేయండి. ఇది మంచి ఎయిర్ డ్రాప్ అయితే డైలీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. కొంచెం ఈ వాలెట్ ఇవన్నీ కలెక్ట్ చేసి కొంచెం మైసప్ రోజులో ట్రై చేయండి. కివి అయితే స్కిప్ చేయండి అండ్ మెటమాస్ ఓకేస్ కూడా స్కిప్ చేయండి బ్లూ వేల్ టాచ్ చేయడంలో. తర్వాత మీ చెక్ ఇన్ అయితే రీడన్ చేసుకోండి, బట్ మ్యాక్సిమం మెసేజ్లోనే చేయండి. వే వాలెట్ విత్డ్రా చేసుకోండి, మెమరీ కూడా మీకు చెప్పినట్టు ఇప్పుడు చేసుకోండి గైస్. ఓకేనా, అలాగే మా టెలిగ్రామ్లో ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చిన్న ఎయిర్ డ్రాప్ అన్నీ అయితే ఈ విధంగా అప్పుడు $2 to $10 అప్పుడు చిన్న టాస్క్ అండ్ టాప్స్ అప్ కూడా 17 విత్డ్రా ఉంది. మిదాస్ కూడా ఈరోజు ఎండ్ అయిపోయింది. సో ఈ విధంగా చిన్న అలాగే ఇక్కడ క్యాప్స్ బోర్డ్ కూడా NFT ఇచ్చారు అండ్ బ్లమ్ 5 million బమ్ కూడా కొంచెం తక్కువ ప్రైస్ ఇచ్చేటట్టు ఉంది. అండ్ సీట్ కూడా మీకు ఎయిర్ డ్రాప్ ఇది వీడియో చెప్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ సింపుల్ మీకు అన్ని టెలిగ్రామ్లు ఉంటాయి కదా, అన్నీ మీరు హౌస్ కూడా టాస్క్ ఇవ్వనని చెప్పారు, బట్ మళ్ళీ ఇస్తున్నారు. సో దాన్ని కూడా చూడాలి. సో ప్రజెంట్ ఇంతే గైస్. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. అలాగే మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్. అలా వీడియో ఇక్కడ 100 ఈ వీడియోకి ఒక 200 లైక్ టార్గెట్ ఇస్తాం, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.